పిండితో మనం తోతియోస్ చేయాలి కదా. చేయటం కోసం కాస్త పొడి పిండి వేసుకోండి. రోల్ చేసే ముందు ఇలా సన్నగా రోల్ చేసుకుంటే బాగుంటుంది. మరి రెడీ అయిపోయింది చూడండి సన్నగా. మరి ఇది కాల్చుకోవాలి. ఇక్కడ కాల్చుకోవటం అయితే మామూలు పెనం మీద అయినా కూడా మీరు కాల్చుకోవచ్చు. నా దగ్గర గ్రిల్ ప్యాన్ ఉంది. వాళ్ళు యూజువల్గా కొంచెం ఆ గ్రిల్ మార్క్స్ రావాలని చెప్పి గ్రిల్లో కాల్చుకుంటారు. ఇందులో కాస్త నూనె వేసుకుందాం కొంచెం. ఈ గ్రిల్ ఎప్పుడు హాట్గా ఉండాలి. మరి ఈ తోతియోస్ అనేవి అదే అండి రోటీస్. ఎక్కువగా కాల్చొద్దు, లైట్గా. చూడండి ఎంత చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేసాయో. ఇంకోవైపు కొంచెం ఆ గ్రిల్ మార్క్స్ వస్తే సరిపోతుంది. లేదంటే మామూలు పెనం మీద అయినా కూడా మీరు కాల్చుకోవచ్చు. ఇప్పుడు మనం స్టఫ్ చేయటమే. ముందుగా మనం ఒక ప్లెయిన్ తోతియోస్ మీద చీజ్, మెక్సికన్స్ చాలా ఎక్కువగా చీజ్ అలాగే క్రీమ్ చీజ్ వాడతారు. ఇప్పుడు రాజ్మా స్టఫింగ్, ఇంకా టమాటో రైస్ కూడా వాళ్ళు ఈ తోతియోస్ మీద సర్వ్ చేసుకుంటారు. ఈరోజు మనం ఓన్లీ కర్రీ వేస్తున్నాము అంతే. ఇప్పుడు మరొకసారి చీజ్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసేయండి అంతే. ఫస్ట్ ఒక తోతియో, దాని తర్వాత ఇంకొక తోతియో. చూడండి ఇలా కాల్చుకున్న తోతియోస్ మార్కెట్లో రెడీగా దొరుకుతాయి వాళ్ళకి. వేసేసి క్లోజ్ చేసేయండి. దీన్ని మనం ఇప్పుడు మరొక్కసారి గ్రిల్ చేయబోతున్నాము. గ్రిల్ మార్క్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. అలాగే మనం చీజ్ వేసాం కదా, ఆ చీజ్ కూడా కరిగి చక్కగా ఈ తోతియోస్ అతుక్కుపోతాయి. రెండు వైపులా కుక్ అయిపోయింది. మెల్లిగా ఒక చాపింగ్ బోర్డ్ మీద వేసేసుకోండి. నైఫ్ తీసుకొని చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేసి ఇప్పుడు మనం సర్వ్ చేయటమే. మరి సాల్సా చేసాము, సాల్సా ఎక్కడ వేసాము వేయలేదు కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో లేదంటే అకంప్లిమెంట్ లాగా పక్కన ఒక బౌల్లో ఆ సాల్సాని ఇలా బౌల్లో వేసేసి ఇస్తారు. పక్కన ఈ కసదియా అలాగే చీజ్ వేసాం కాబట్టి అతుక్కుపోయాయి. మరి మన స్పైసీ కెసదియా రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేయాలండి. ఇలా ఈ తోతియోసే కాదండి, మీరు పుల్కాలు చేసుకొని కూడా కావాలంటే లోపల వెరైటీ అయిన స్టఫింగ్స్ పెట్టుకొని మన ఇండియన్ స్టైల్లో మీరు కూడా ట్రై